మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ నిరసన దీక్షకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల కండువాలతో దీక్ష చేపట్టారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. కాంగ్రెస్ నాయకులకు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి వివేక్ పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి వివేక్ వెంకట స్వామి ఎన్నికల్లో ప్రలోభ పెడుతున్న మంత్రి వివేక్ వెంకట స్వామి పెడుతున్న మంత్రి వివేక్ వెంకట స్వామి పట్టణంలో అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంత్రి వివేక్ గారు బైకుల మీద తిరుగుతూ వాడల్లో బూతుల దగ్గర ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చెన్నూరు పట్టణంలో కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో కానీ మంత్రి వివేక్ గారు బైక్ల మీద తిరుగుతూ ఉన్నారు ఒకవైపు. రెండవ వైపు మంత్రి వివేక్ గారి కారులో నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో కానీ ఒక్కొక్క అభ్యర్థికి 15 లక్షల రూపాయలు, అదేవిధంగా 9 రాయల్ స్టార్ కాటన్ బాటిళ్లు వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి నిన్న పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా సెకండ్ వార్డు దగ్గర పెద్దింటి శ్రీనివాస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంపుతున్నటువంటి వీడియోలు కూడా ఇవాళ బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగకుండా చాలా దుర్మార్గంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చెన్నూరు పట్టణంలో వాళ్ళ కార్యకర్తల కంటే హీనంగా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. నేను అందరిని అంటలేను, ఇది మంచి పద్ధతి కాదు.